ఇటు చూస్తే హైదరాబాద్ లో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరగంట నుంచి నాన్ స్టాప్ గా వర్షం అయితే కురుస్తోంది. కుకట్పల్లి, అమీర్పేట్, బంజారా హిల్స్, మాసబ్ ట్యాంక్, సికింద్రాబాద్, ఇటు కుత్బుల్లాపూర్ లో కూడా అన్ని కూడా తడిసి ముద్దయ్యాయి. సిటీలో జనజీవనం అయితే స్తంభించిపోయింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ బంజారా హిల్స్ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ ప్రసాద్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? 30 నిమిషాల నుండి అయితే భారీ వర్షం కురుస్తుంది హైదరాబాద్ వ్యాప్తంగా. మనం ప్రస్తుతం బంజారా హిల్స్ లో ఉన్నటువంటి అయితే తాజ్ కృష్ణ హోటల్ పరిసర ప్రాంతాల్లో అయితే ఉన్నాం. ఇక్కడ వాహనాలను చూడొచ్చు. భారీ వర్షానికి ఏంటంటే కిలోమీటర్ల వేరే ట్రాఫిక్ జామ్ ఏర్పడింది మనం చూడవచ్చు. ఎందుకంటే చాలా వాహనాలు, పోలీసులు కానీ, ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు కానీ అన్ని కూడా ఒక్కసారిగా భారీగా కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షానికి అయితే ఎక్కడికి వాహనాలు అక్కడికే నిలిచిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తే రోడ్ల మీద ఎక్కడ కూడా ద్విచక్ర వాహనాలు అనేవి కనపడని పరిస్థితి. ఎందుకంటే భారీ వర్షానికి ద్విచక్ర వాహనాలు అన్నీ కూడా సమీపంలో ఉన్నటువంటి పార్కింగ్ స్థలాల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే భారీ వర్షంతో పాటు ఒక్కసారిగా కూడా భారీ గాలులు రావడంతో అయితే వాహనాలు కొన్ని వాహనాలు అయితే ద్విచక్ర వాహనాలు కింద కూడా పడిపోయినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే భారీ వర్షం ఒక్కసారిగా కుండపోతగా కూడడం జరిగింది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు, రానున్న వారం రోజుల పాటు తేలిక నుంచి మోస్తరు భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో అయితే ఒక్కసారిగా కురిసినటువంటి వర్షం హైదరాబాద్లో అయితే స్తంభింపజేసిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి కానీ పోలీసులు కూడా ఒక్కసారిగా రోడ్లపైకి రావడం జరిగింది. ఎందుకంటే ఏదైనా వర్షానికి కానీ గాలులోకి ఏదైనా చెట్ల కొమ్మలు విరిగిపడిన నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా ప్రజలను అయితే సురక్షితంగా తమ గమ్యాలకు చేర్చేందుకు అయితే పోలీసులు కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చూస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం విజువల్స్ ద్వారా చూడవచ్చు. వర్షంతో పాటు భారీగా ఈదురుగాలులు కూడా వస్తున్నాయి. ఎందుకంటే వర్షం పడడం ఒక ఎత్తు అయితే ఈదురుగాలుల కారణంగా ఏంటంటే వాహనాలు కూడా రోడ్లపైన ఉండలేని పరిస్థితి. చిన్న వాహనాలన్నీ కూడా రోడ్ల పక్కన ఆపుకొని పార్కింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి. భారీ వర్షంతో పాటు గాలులు వీయడం కారణంగా అయితే ఇక్కడ గ్లాసుల పైన కూడా, కార్లకు సంబంధించినటువంటి గ్లాసులు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా కనీసము కనబడేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎదురుగా ఏ వాహనం ఉంది కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో చాలా వాహనాలు కూడా మనం చూడవచ్చు 4 ఇండికేటర్స్ కూడా వేసుకొని వాహనాలన్నింటినీ కూడా నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే లైట్లతో పాటు ఇక్కడ అన్ని 4 ఇండికేటర్స్ అంటే వచ్చేటువంటి వాహనాలకు ఎదురుగా కొన్ని వాహనాలు నడుస్తున్నాయని తెలియజేసేందుకు ఆ ఇండికేషన్ గుర్తు చేసే విధంగా అయితే వాహనదారులందరూ కూడా 4 ఇండికేటర్స్ని వేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా కురుస్తున్నటువంటి భారీ వర్షం 30 నిమిషాల నుంచి అయితే ఏకతాటిగా కురుస్తూనే ఉంది. ఈ క్రమంలో ఎక్కడా కూడా ఎరతెరపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ వర్షానికి నగరంలో ఉన్నటువంటి ప్రజలు కానీ, వాహనం కానీ పూర్తి స్థాయిలో అంతా స్తంభించిపోయిందని చెప్పవచ్చు. మనం వాహనాలు కూడా చూస్తున్నాం. ట్రాఫిక్ అధికారులు ఇక్కడ క్లియర్ చేస్తున్నప్పటికీ కూడా వాహనాలు వడిగడిగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. భారీ వర్షం అయితే గత 40 నిమిషాల నుంచి కురుస్తున్న నేపథ్యంలో మరికొంతసేపు కూడా భారీ వర్షం కురిసేటువంటి పరిస్థితి ఉంది. మనం చూసినట్లయితే ఇక్కడ చాలా రకాలైనటువంటి వాహనాలు కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఉంది వర్షం. ఇటు బంజారా హిల్స్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ అన్ని ప్రాంతాలలో కూడా వర్షం ఒక్కసారిగా కురవడం స్టార్ట్ అయింది. హైదరాబాద్ అంతటా కూడా ఒక వర్షం ఒక్కసారిగా కురవడంతో పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ రవాణా వ్యవస్థ, ప్రజా రవాణా అంతా కూడా స్తంభించిపోయిందని చెప్పవచ్చు సర్తాజ్. అంతేకాకుండా మనం ఇప్పుడు చూడవచ్చు చాలా వాహనాలు కూడా ఇక్కడ ఆర్టీసీ బస్సులతో పాటు అన్ని వాహనాలు కూడా ఇక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితిని మనం విజువల్స్ ద్వారా చూడవచ్చు. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే మే నెలలో అంటే మనకు పూర్తి స్థాయిలో ఎండాకాలం చివరి దశలో ఉంటుంది. ఒక్కసారిగా మే నెలలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా మార్చి, ఏప్రిల్ నెలలోనే మనం చూసినాం ఈసారి అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో వచ్చినటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో కూడా అత్యధికంగా 43 డిగ్రీలకు మించి మనం చూస్తున్నాం. బంజారా హిల్స్లో ఉన్నటువంటి ప్రాంతంలో అయితే మనం వాహనాలు అన్నీ కూడా స్తంభించిపోయినాయి. వాహనాలు నీటిలో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితిని అయితే మనం విజువల్స్ ద్వారా చూస్తున్నాం. ఇక్కడ బంజారా హిల్స్ నుంచి నాగార్జున జంక్షన్కు, నాగార్జున సర్కిల్తో పాటు పంజాగుట్ట, అదేవిధంగా సచివాలయంకి వెళ్ళేటువంటి ఏదైతే రహదారి ఉందో చాలా వరకు పూర్తి స్థాయిలో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ రవాణా వ్యవస్థ స్తంభించింది. వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడం జరిగింది. ఎందుకంటే ఒక్కసారిగా భారీ వర్షం అన్ని ప్రాంతాలలో కురుస్తున్న నేపథ్యంలో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఈ ప్రాంతాలన్నీ కూడా కొంత హిల్ ఏరియా ఉండడం కారణంగా
ఎక్కడైతే లోతట్టు ప్రాంతం ఎక్కువగా ఉంటుందో అక్కడికైతే భారీగా వరద నీరు వచ్చి చేరుకున్న క్రమంలో ఒకవైపు వెళ్లాల్సినటువంటి భాగం అంతా కూడా ఇటు బంజారా హిల్స్ నుంచి పంజాగుట్టకు వెళ్ళేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ జీవీకే మాల్ అదేవిధంగా తాజ్ కృష్ణ హోటల్ పరిసర ప్రాంతాలలో అయితే పూర్తి స్థాయిలో వరద నీరు వచ్చి చేరిన కారణంగా అక్కడ మొత్తం ఒక నదిని తలపించేటువంటి దృశ్యాలను అయితే మనం ప్రస్తుతం విజువల్ ద్వారా చూడవచ్చు. గత 40 నిమిషాలుగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి వాహనదారులు కూడా అక్కడికి అందులో నుంచి దాటేందుకైతే కొంత ధైర్యం చేయలేనటువంటి పరిస్థితులను మనం చూడవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా కురుస్తున్నటువంటి ఈ వర్షం కారణంగా అయితే స్తంభించినటువంటి ప్రజా రవాణా పూర్తి స్థాయిలో వాహనాలు అన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే మనం చూడవచ్చు వాహనాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ధైర్యంగా చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ కొన్ని చిన్న వాహనాలు అయితే కనీసం ఉన్న స్థానం నుంచి అయితే కదిలే పరిస్థితి అయితే లేదు. సర్తాజ్ అంతే.